హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సొరకాయతో పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ సొరకాయ పాయసం చేస్తూ ఇందులో ఉన్న హెల్దీ బెనిఫిట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. సొరకాయతో పాయసం అయితే అన్నాను కదండి, ఇలా లేతగా ఉన్న చిన్నది, మరి మీడియం సైజ్ కాదు, మరి స్మాల్ది కాదు, చిన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని పీల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే పీల్ చేసుకుందాం అండి. అలాగే ముక్కల కింద కట్ చేసుకుని దీన్ని ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే ఇలా తురుముకోవాలండి సన్నగానే. ఇలా తురుముకున్నాం కదండి, దీన్ని అయితే కొద్దిగా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఈలోగా మనం ఇందులోకి కావాల్సిన చిక్కటి పాలు కావాలి కాబట్టి ఇలాంటి మందంగా ఉన్న గిన్నెలో పాలను అయితే పోసుకుని కొద్దిగా సేపు మరిగించుకుని, నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి ఒక చిన్న సొరకాయకి. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి పాలు కూడా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, అందుకే పూస కింద ఉంది. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన బాగా పోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి స్లోగా అయితే ఫ్రై చేద్దాం. ఇందులోకి ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్, ఇవి మీ ఇంట్లో ఉంటే మాత్రం తీసుకుని నానబెట్టుకోండి, లేదంటే మటుకు స్కిప్ చేసేయండి. ఉంటే మటుకు ఖచ్చితంగా యాడ్ చేయండి, లేకపోతే మటుకు స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, కొన్ని బాదం, ఈ రెండింటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకుని, ఈ మూడింటిని కూడా కొంచెం బరకగా మనకి తింటుంటే పంటికి తగిలేలా ఆ టైప్లో అయితే మనం మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. చెప్పాను కదండి, బాస్మతి రైస్, బాదం, కాజు అన్నిటిని ఇలా మిక్సీ పట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. అలాగే వాటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ పెద్దవి సగ్గుబియ్యం. మనం ఇవన్నీ ప్రాసెస్ అయ్యే లోపల నానతాయి, వాటర్ వేసుకుని అయితే నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే వీటిని బాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని అయితే పాలలో యాడ్ చేద్దాం, స్లోగా కుక్ అవుతుంది. సొరకాయ కోసం అయితే హెల్దీ బెనిఫిట్స్ అయితే చెప్తాను అని అన్నారు కదండి, ఇందులో అయితే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటారా, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో, బాగా ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు కనుక ఒక 1 వీక్లో 1 టైం కానీ లేదా 10 డేస్కి ఒకసారి అయితే కనుక ఫుడ్లోని ఈ సొరకాయని తీసుకుని కనుక కర్రీలో కానీ వేరే ఏ ఇతర ఐటమ్స్ అయిన ద్వారా కానీ సొరకాయని తీసుకుంటే మటుకు దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ద్వారా త్వరగా వెయిట్ లాస్ అవుతారండి. అలాగే ఇలాంటి పచ్చగా ఉన్న వెజిటేబుల్స్ని తీసుకోవడం వల్ల అయితే మన ఏజ్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఏజ్గా కనిపిస్తారంట. అంటే మరీ తక్కువ వయసు అయిపోదండి, మనకి చూడడానికి అయితే కొంచెం తక్కువ ఏజ్లో కనిపిస్తామన్నమాట. అంటే ఒకసారి తినేస్తే వచ్చేస్తుందా యంగ్ లుక్ అనుకోద్దండి. నెమ్మదిగా అంటే తినగా వేప కూడా తీయగా ఉంటుందని చెప్పాను. మనకి ఎలాగైతే ఉన్నదో దీన్ని కూడా అలాగే పాటించాలండి మనం కూడా. అప్పుడు మనం వెయిట్ లాస్ అవుతాం, కొంచెం ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా సాఫ్ట్గా అయితే సరిపోద్దండి, బాగా కుక్ అయింది కూడా. దీన్ని అయితే ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే పాలలో యాడ్ చేద్దామండి. ఇవైతే
బాయిల్ అయినాయండి. మిగతా సగం అయితే మనకు వేడిగా ఉంటాయి కదండి, పాలు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఇందులో వేసేస్తే మిగతా కుక్ అయిపోతాయి. అలాగే మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సొరకాయ తురుగును కూడా వేసుకోవాలి. ఇందాక సొరకాయ తురుగును అయితే వేయించాం కదండి, అందులోనే ఇంకొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకుని కాజు బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని అందులో వేసుకుందాం. అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇందులో నేను 1/2 కప్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మీరు షుగర్ అడ్జస్ట్ చేసి వేసుకోండి, అంటే ఎక్కువ తింటే చూసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, అడ్జస్ట్ చేస్తూ షుగర్ చూసుకోండి. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసాం కదండి, ఒక 2 మినిట్స్ అది షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇంతేనండి, మంచి లేత సొరకాయ దొరికినప్పుడైతే ఖచ్చితంగా సొరకాయ పాయసాన్ని అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొద్దిగా కూలింగ్ అయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది, లేదంటే ఇలా డైరెక్ట్గా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎనీవే అండి, సొరకాయ పాయసంతో పాటు మంచి మన ఆరోగ్యానికి పనికొచ్చే టిప్స్ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఇలా సపోర్ట్ చేయండి.